తెలుగు రాష్ట్రాల వైపుగా మరో ప్రళయం దూసుకొస్తోంది. దిత్వా తుఫాన్. అయితే ఇప్పుడు దిత్వా తుఫాన్ దిశను మార్చుకున్నట్టు తెలుస్తోంది. అది దిశ మారుతోంది. ఏపీ తెలంగాణ వైపుగా కొంత ఇప్పుడు ఈ దిశ మార్పుతో కొంత ప్రభావం ముందు కంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత తక్కువగానే ఉండే అవకాశం. అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా భారీగా వర్ష సూచన జారీ చేశారు. రేపు పుదుచ్చేరి తీరానికి చేరుకోబోతోంది ఈ దిత్వా తుఫాన్. దక్షిణ కోస్తా రాయలసీమకి భారీగా వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇక తుఫాన్ ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలు వీయడంతో పాటుగా అటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే శ్రీలంక సమీపంగా మొదలైనటువంటి ఈ తుఫాన్ అది శ్రీలంకలో చాలా పెను ప్రభావాన్ని చూపించింది. కల్లోలమైనటువంటి వాతావరణాన్ని తవి చూసింది శ్రీలంక ప్రాంతం మొత్తం కూడా. శ్రీలంకకి దగ్గరగా ఇప్పుడు ఈ తుఫాన్ మొదలైంది. అల్పపీడనం ముందుగా అక్కడ ఒక అల్పపీడనం మొదలైంది. అది కాస్త వాయుగుండంగా మారి తుఫాన్గా మారి అక్కడి నుంచి ఇప్పుడు ఆ తుఫాన్ ఇటు ఇండియా వైపుగా దూసుకొస్తోంది. అది ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో పుదుచ్చేరి ప్రాంతం దగ్గర ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అటు ఏపీ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉండబోతోంది. ఇప్పుడే ఆల్రెడీ వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసాయి. అది శ్రీలంక తీరం దాటిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడులో చాలా మార్పులు వచ్చేసాయి. సో ఆకాశం మొత్తం కూడా మేఘావృతం అయిపోయింది. కొన్ని చోట్ల చిరుజల్లు కురుస్తూ ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలుగా రేపు సాయంత్రానికల్లా అది మారే అవకాశం ఉంది. సో దిత్వా తుఫాన్ ఎటువంటి మార్పులు జరుపుతోందో ఒకసారి ఇక్కడ విజువల్ చూపిస్తాను. సో ఇక్కడ నా వెనకాల ఈ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి విజువల్ మీరు గమనించండి. ఇక్కడ రెడ్ కలర్ డాట్ దగ్గర ఉంది, ఇది దిత్వా తుఫాన్, ఇది శ్రీలంక అండ్ ఇది ఇండియా మ్యాప్. సో ఇక్కడ మొదలైంది అది యాక్చువల్గా. ఇక్కడ మీకు చాలా ఇక్కడ మొదలైంది ఆ దిత్వా తుఫాన్. అక్కడ అల్పపీడనం కాస్త అది బలపడుతూ వాయుగుండంగా మారి సో శ్రీలంక దగ్గర ఈరోజు ఉదయాన్నే సుమారుగా తెల్లవారుజామున 3-2 గంటల ప్రాంతంలో అది తీరం దాటింది శ్రీలంక దగ్గర. ఇది మూవ్ అవుతోంది. సో టువర్డ్స్ ఇది చెన్నై వైపుగా చూడండి, ఇలా ఇది డైరెక్షన్ ఉంది. సో చెన్నై వైపుగా కదులుతోంది. సో చెన్నై దగ్గర ఇది తీరం దాటే అవకాశం. దీని ప్రభావం చూడండి ఎక్కడి వరకు ఉందో. సో ఇదంతా దీని ప్రభావానికి సంబంధించి. సో నెల్లూరు, తిరుపతి ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రజెంట్ ఇది శ్రీలంక దగ్గర ఉండగానే ఇప్పటికీ ప్రభావం కనబడుతోంది. ఇది ఎప్పుడైతే టువర్డ్స్ అప్పర్లో మూవ్ అవుతుంటుందో, ఇంకా ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో ఇది మూవ్ అవుతున్న కొద్దీ ఇలా మూవ్ అవుతున్న కొద్దీ ఇది ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఇది పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, ప్రజెంట్ ఆల్రెడీ నాగపట్నం, పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇది ఈ టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కొద్దీ ఇటు తిరుపతిలో, నెల్లూరులో, ఆ తర్వాత ఒంగోలు ఇటువైపు ఇంకా మూవ్ అవుతున్న కొద్దీ ఈ తెలంగాణ వరకు విస్తరించి దీని ప్రభావం చూపించబోతోంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మండే రోజు అంటే సోమవారం ఫస్ట్ డేట్ రోజున అది చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు మనకు యాజ్ ఆఫ్ నో డైరెక్షన్స్ చూపిస్తోంది దిత్వా తుఫాన్ది. ఆ తర్వాత ఇక్కడ తీరం దాటే అవకాశం ఉంది. సో సోమవారానికల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో గాళ్ళు కూడా భయంకరంగా వీయొచ్చు. ఆ తర్వాత తెలంగాణలోని పలు జిల్లాలో కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనం చూసాం మోంతా తుఫాన్ ప్రభావం అది ఏపీలో ఎలా చూపించింది, తెలంగాణలో ఎలా చూపించింది అనేది. ఏపీ దగ్గర ఎక్కడైతే ఇది సుమారుగా ఆ తీరం దాటిందో, ఆ తీరం దాటే సమయానికల్లా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీచాయి. ప్రచండ గాలు వీచాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత దీని ప్రభావం వరంగల్ జిల్లా పైన చాలా పెను ప్రభావం చూపించింది. వరంగల్ జిల్లాలో రోడ్ల పైన భారీగా వరద నీరు చేరింది. చెరువు కట్టలు తెగిపోయాయి. పంటలు మొత్తం నేల కొరిగిపోయాయి. మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల వెంట అది ట్రావెల్ అవుతూ వెళ్తూ వచ్చింది. సో దిత్వా తుఫాన్ యాజ్ పర్ అధికారులు చెప్తున్న ప్రకారంగా శ్రీలంకలో మొదలైనటువంటి ఈ తుఫాన్ ప్రభావం అది డైరెక్ట్గా ఇంకా ఈ డైరెక్షన్ కాదు, స్ట్రైట్ డైరెక్షన్లో ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీరం దాటే అవకాశం. అంటే సుమారుగా ఇక్కడ నెల్లూరు, బాపట్ల, ఒంగోలు ఈ ప్రాంతం దగ్గర ఆ గతంలో ఏ రకంగా అయితే కాకినాడ ఆ ప్రాంతం దగ్గర తీరం దాటిందో అలా దాటుతుందని అంచనా వేశారు. కానీ అది ఇప్పుడు దిశను మార్చుకుంది. అది చెన్నై దగ్గర కొంత ఈ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇది సిచ్యువేషన్ అక్కడ. సో మా ప్రతినిధి నెల్లూరులో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, తిరుపతిలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, లైవ్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తారు. మా ప్రతినిధులు గయాజ్ అండ్ సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సో గయాజ్, సిచ్యువేషన్ ఏంటి, నెల్లూరులో ఎలా వాతావరణం మార్పులు ఉన్నాయి అండ్ తిరుపతి సిచ్యువేషన్ లా ఉంది సురేష్? సో ముందుగా గయాజ్ దగ్గరికి వెళ్తాను నేను. సో గయాజ్ సిచ్యువేషన్ ఏంటి? గయాజ్, నెల్లూరులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు దిత్వా తుఫాన్ ప్రభావం ఏ మేర కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలో? శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాన్ అక్కడ
విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఆ తుఫాను మళ్ళీ ఆంధ్ర వైపు దూసుకొస్తుంది. ఆ ప్రభావం వల్లే గత కొన్ని గంటల నుంచే ఇక్కడ వాతావరణం కూడా మారిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఇది 30వ తేదీకి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా ఈ దిత్వ తుఫాను నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలలో ఈ తుఫాన్ ప్రభావం ఉండబోతుందని కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పుదుచ్చేరి నుంచి 400 కిలోమీటర్లు, అదేవిధంగా చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. రాబోయే 24 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుంటూ నెల్లూరు వైపు, అదేవిధంగా అంటే ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో అధికారులు కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరం వెంబడి ఇవి 10 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తం అవ్వడం జరిగింది. ప్రధానంగా అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేక బృందాలను కూడా దించుతున్నారు. అయితే ఎప్పుడైనా తమిళనాడు ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రధానంగా అన్నమయ్య జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో హెవీగా వర్షాలు కురుస్తాయి. దీనివల్లే ప్రతి ఏటా ఇలా జరుగుతూనే ఉంటాయి. దీంతో అధికారులు ముందుగా అప్రమత్తం అవ్వడం జరిగింది. అయితే నెల్లూరులో రాత్రి నుంచి వర్షం అయితే మొదలైంది అని ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరిని వెళ్ళనీయకుండా కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఈపాటికే కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓలు కూడా ఆయా మండలాల్లో ఉండాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు చెన్నై నుంచి ఇటు ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా గుంటూరు జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం చేయడం జరిగింది. నిన్నైతే హోంశాఖ మంత్రి అనిత కూడా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో మోదా తుఫాను ఏ విధంగా ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఎదుర్కోవాలి, ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకూడదు అని కూడా ఆమె సూచించడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అంటే సముద్రానికి దగ్గర ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ కాల్స్ కూడా సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి పలు చోట్ల పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో దగ్గరలో ఉండే కొన్ని కాలనీలను కూడా ఇప్పటికే హెచ్చరికలు చేశారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు రావాలి అంటే రేకులిల్లు, పూరి గుడిసెలు ఉండే వాళ్ళు మొత్తము ముందుగానే అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలు రావాలని కూడా దండోరాలు ఆయా కాలనీలో వేయడం జరిగింది. ఎందుకంటే ఈ తుఫాను ఆ తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలిలు వీచే అవకాశాలు ఉంటాయి. దీంతో రేకులు కానీ అదేవిధంగా పూరిళ్ళు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రాంతాల్లో కూడా సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఆల్రెడీ అది శ్రీలంక దగ్గర తీరం దాటింది, అది దూసుకొస్తోంది. సోమవారం సమయానికల్లా అది చెన్నై దగ్గర మళ్ళీ ఇండియాకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది, భారత్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? నెల్లూరులో ఎటువంటి విధంగా మేఘావృతమైంది? వర్షాలు కురుస్తున్నాయా? ఏదైనా గాలులు వీస్తున్నాయా? దానిపైన అధికారులు ఏం చెప్తున్నారు? సో ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయం పైన ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనోజ్, అంటే రాత్రి నుంచి వాతావరణం పూర్తిగా నెల్లూరు జిల్లాలో అయితే పూర్తిగా మారిపోయింది. అయితే ఉదయం 6 గంటల నుంచే వర్షం మొదలైంది. చిన్న వర్షపు జల్లులు పడడం మొదలైంది. మొత్తం మీద చూస్తే వాతావరణం పూర్తిగా అయితే మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సముద్రం అంటే మైపాడు, అదేవిధంగా కోడూరుపాడులో ఆ ప్రాంతంలో 10 మీటర్ల ముందుకు కూడా వచ్చింది. అలలు కూడా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఎగిసి పడుతున్నట్లు కూడా మా మత్స్యకారులు చెప్తున్నారు. గతంలో మామూలు సహజ రోజుల కంటే ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారి ఉంది. అయితే వర్షం అయితే మొదలైంది నెల్లూరు జిల్లాలో. అయితే ఇది రేపు 30వ తేదీ కల్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంత ప్రజలకైతే అప్రమత్తం చేశారు. మనోజ్.